మనిషి అనుకున్న ప్రకారం ఏది ఈ భూమి మీద జరగదు. ఎగ్జాంపుల్, నేను ఎల్లకాలం జీవించాలనుకుంటాడు మానవుడు, అవుతుందా? నా జీవితంలో రోగమే రాకూడదు అనుకుంటాడు మానవుడు, అవుతుందా? నా జీవితంలో ఫైనాన్షియల్ లోటు ఉండకూడదు అనుకుంటాడు, అవుతుందా? నా జీవితంలో ఎప్పుడు ముసలితనం రాకూడదు అనుకుంటాడు, అవుతుందా? మానవుడు అనుకున్నది ఏది జరగదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే జరగబోతున్నది. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే సత్యం. వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 17:17, నీ వాక్యమే సత్యము. ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధము. మనుషులు ఎన్నో అనుకుంటారు, అవన్నీ అబద్ధాలే. అవి అనుకున్నది ఏవి జరగవు. జ్యోతిష్కుల మీద ఆధారపడి లేదు ప్రపంచ భవిష్యత్తు. శాస్త్రవేత్తల పైన ఆధారపడి లేదు ప్రపంచ భవిష్యత్తు. మనుషులు రాసిన పుస్తకాల పైన ఆధారపడి లేదు ప్రపంచ భవిష్యత్తు. టెక్నాలజీ పైన ఆధారపడి లేదు ప్రపంచ భవిష్యత్తు. దేని మీద ఆధారపడి ఉందంటే కేవలం వాక్యం మీద ఆధారపడి ఉంది. వాక్యం ఏదైతే చెబుతుందో అదే జరగబోతుంది. ఎందుకంటే ఎన్నో జరిగాయి. వాక్యం ఏదైతే చెప్తుందో అవి జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి వాక్యాన్ని నమ్మండి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోండి. న్యూస్లో వచ్చేటువంటి వార్తలను బట్టో, మనుషులు రాసిన పుస్తకాలను బట్టో, మనిషి ఇచ్చినటువంటి యోచనలను బట్టో ఊహించి చెప్పేటువంటి విషయాలు కావివి. నేను చెప్పాను కదా, మనిషి అనుకున్నది ఏది జరగదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారం ఈ ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది అక్షరాల సత్యం. ఇదే జరగబోతుంది.